మన ఏపీ ఎక్స్సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే రోజు అసలు ఏం జరిగింది? 2 సెప్టెంబర్ 2009 మార్నింగ్ 8:30కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో బెల్ 4:30 అనే హెలికాప్టర్ ని తీసుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిత్తూరులో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి అయితే వెళ్తున్నారు. అప్పటి వరకు వెదర్ అనేది చాలా కూల్ గా ఉంది. ఇంకా హెలికాప్టర్ ని రన్ చేయడానికి గుడికి ఆ వెదర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కానీ ఒక్కసారిగా నల్లమల్ల అడవుల మీద వెంటరవగానే విచిత్రంగా వెదర్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. ఇంకా వర్షం అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. వర్షం కారణం వల్ల మబ్బులు అనేవి కమ్మేశాయి. అయినా సరే అలానే ముందుకు వెళ్తున్నారు. ఇంకా విచిత్రంగా అప్పుడే బ్లాక్ క్లౌడ్స్ అనేవి ఇంకా అడ్డుకు వచ్చేసాయి. నార్మల్ గా హెలికాప్టర్ మధ్య క్లౌడ్స్ అనేవి వింటే కొంచెం డిస్టెన్స్ వరకు ఏముందో కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఈ బ్లాక్ క్లౌడ్స్ అనేవి ఏవైతే అడ్డం వచ్చాయో అవి డిస్టెన్స్ ని తగ్గిస్తాయి. అంటే ఇప్పుడు లోపల ఉన్న పైలట్స్ కు ముందర ఏముందో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు కేవలం కెప్టెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానే ఫ్లైట్ అనేది రన్ అవుతూ ఉంది. 10:30, 10:45, 11, 11:30 అవుతుంది. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు అయితే రచ్చబండ కార్యక్రమానికి రాలేదు. రచ్చబండ కార్యక్రమంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమనుకున్నారంటే వర్షం కాలం వల్ల ఫ్లైట్ అనేది డిలే అయ్యింది, రచ్చబండ ప్రోగ్రామ్ ని రేపు పోస్ట్ పోన్ చేశారని. నిజానికి 9:30 AM కి రాజశేఖర్ రెడ్డి గారు వెళ్తున్న ఫ్లైట్ అనేది క్లిమ్లోడ్స్ అనే ఒక డేంజరస్ క్లౌడ్స్ అనేవి ఎంటర్ అయ్యాయి. ఈ డేంజరస్ క్లౌడ్స్ లకి ఏది వెళ్ళినా సరే అది నెమ్మదిగా కిందికి అనేది పుష్ చేస్తూ ఉంటుంది. 9:35 AM కి టూత్ పిక్ లో ఆల్ ప్రెషర్ అనే ఒక సింబల్ అయితే చూపించింది. ఎగ్జాక్ట్లీ 9:37 AM కు మేడే మేడే అని చెప్పి హెలికాప్టర్ నుంచి సిగ్నల్ అయితే వచ్చింది. అన్ఫార్చునేట్లీ 9:40 కి హెలికాప్టర్ ఒక చెట్టుకు తగిలి పేలిపోయింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన 5 గంటల తర్వాతనే ప్రతి ఒక్కరికి విషయం తెలిసింది. అండ్ ఆ తర్వాత సిచ్యువేషన్ అనేది ఎంత దారుణంగా ఉందో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.